కలిసి చదువు. యేసుక్రీస్తు చూడకుండా చెప్పండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే. అయితే మనము చెప్పగలం ఈ మాట, నిన్న ఈ సంవత్సరంలో యేసు ప్రభులాగా ఒకటే రీతిగా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభులాగే ఉంటాడు. ఎప్పుడు? నిన్న నేడు నిరంతరం. అదే చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. చూసారా? ఎవడైనాను క్రీస్తునందున్న యెడల, క్రీస్తునందు లేని వారంతా మొదటి ఆదాములో ఉన్నారు. ఈ సృష్టిలో భూమి ఆకాశాలను దేవుడు సృష్టించిన తర్వాత, సమస్తాన్ని భూమి నివాసయోగ్యంగా దేవుడు చేసిన తర్వాత, మొట్టమొదటి మనిషిని ఎవరిని సృష్టించాడు? ఆదాముని సృష్టించాడు. ఇంకెవరిని సృష్టించాడు? ఆదాములో మనల్ని అందరినీ కూడా సృష్టించాడు. అప్పుడే ఎరుగుడు. ఈ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఆదాములో. అందుకనే చూడండి, యెషయా గ్రంథం 45:9 వచనం దయచేసి చదవండి. యెషయా గ్రంథం 49 త్వరగా చదవండి. మంటి కుండ పెంకులలో ఒక పెంక అయ్యుండి. మంటి కుండలన్నీ ఒకటి. మంటి కుండ పెంకులలో ఒక పెంక అయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించడానికి. మంటి కుండ ఎవరంటే ఆదాముని దేంతో చేసినాడు? మట్టితో చేసిన దాన్ని ఏమంటారు? కుండ అంటారు. అందుకని మట్టి ఘటము అంటారు. ఈ మట్టి ఘటం ఏమైపోయింది? ఆదాము అనే మట్టి ఘటం ఏమైపోయింది? పగిలిపోయింది. ఎట్లా పగిలిపోయింది? పాపము చేసి పగిలిపోయింది. పగిలిపోయేవి చెల్లాచెదరైపోయింది. ఆ చెల్లాచెదరైపోయిన ముక్కలవి మనం. తరతరాలకి ఆదాములో పుట్టిన మనమంతా కూడా కదా ఆదాముని ధరించుకుని పుట్టాం. ఆదాముని ధరించుకోవటం అంటే అర్థం ఏంటంటే ఏదో షర్టు ప్యాంటు చీర అది కాదు, కానీ ఏంటంటే ఆదాము స్వభావాన్ని ధరించుకున్నాం. ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే దేవుని మాటనే ధిక్కరించాడు కదా. అవ్వ మాట విని ఆదాము కూడా, ఇద్దరు కూడా అట్లా చేసి దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఆదాము పాపము చేసిన తర్వాత మనల్ని అందరినీ కూడా కన్నాడు కదా. అంటే తరతరాలకి కన్నాడు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకంటే ఈ జీవన ఉత్పత్తి కావాలనే ఉద్దేశంతో చేశాడు. అదే పరలోకంలో అలాగ ఉండదు. ఉత్పత్తి అంతా కూడా, రీప్రొడక్షన్ అంతా కూడా భూమి మీదే ఉంటుంది. అయితే పరలోకంలో ఏముండదు. పరలోకంలో దేవదూతలు ఉన్నా అక్కడ రీప్రొడ్యూస్ చెయ్యవు. దేవదూత ఇంకో దేవదూతని కనదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పరలోకానికి అక్కడ సంసారాలు, అక్కడ పిల్లలు కనడం ఉండదు. ఏదైనా ఉంటే ఎక్కడుంది? ఉందా లేదా? అందుకనే స్త్రీని గాను పురుషుని గాను ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి అని దాని సంకల్పం. అయితే ఇప్పుడు ఆదామవల దేవుడు పవిత్రంగా చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞనతిక నుంచి అపవిత్రులయ్యారు. అపవిత్రులైన తర్వాత వారు ఎవరిని కన్నారు? పవిత్ర సంతానాన్ని. అపవిత్ర సంతానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విమోచిస్తున్నాడు. బలి అర్పణ ద్వారా ఏం చేస్తున్నాడు? పాపమునకు వచ్చే జీతం మరణం కాబట్టి పాపరహితుడైన వ్యక్తి చనిపోవటం ద్వారా మానవుని యొక్క పాపానికి పరిహారం వస్తుంది. పాపరహిత లోకంలో ఎవరైనా ఉన్నారా? అందుకనే పాత నిబంధన గ్రంథంలో జంతువులు పెట్టాడు. జంతువులు అమాయకమైనవి కదా. అట్లా పాపం ఉందా? జంతువుల్లో పాపం ఉందండి. పాపం ఎవరిలో ఉంది? గొర్రె పాపం చేసిందా? బర్రె పాపం చేసిందా?
ఇక్కడ చూడండి అమ్మా, పిల్లలు సృజన మీరు వినండి, ఓకే? లేకపోతే ఇంకా సంవత్సరాలు మారుతాయి కానీ మనం ఎక్కడుంటాం? రైట్, వినండి. కాబట్టి అమాయకమైన గొర్రె. ఇప్పుడు హేబేలు దేన్ని అర్పించినాడు? దేన్ని అర్పించాడు? గొర్రె, జంతువు. అంటే తన పాప పరిహారం ఎక్కడ జరిగింది? జంతువులు. ఆదామవ్వలు కూడా పాపం చేసిన తర్వాత తిరిగి వారిని సంపాదించుకోవటానికి దేవుడు వారి దిగంబరత్వాన్ని కప్పటానికి దేని వధించాడు? జంతువులు వధించాడు. రక్తం చిందింది, తర్వాత దాని చర్మాన్ని తీసి వారికి చొక్కాయలు కుట్టి ఏం చేశాడు? తొడిగించాడు. అట్లా వారి పాపం పరిహారం అయింది, తిరిగి సమకూర్చుకున్నాడు అన్నమాట. ఒకటేంటంటే, ఎప్పుడైతే అవ్వలు పాపం చేయలేదో అప్పటి వరకు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూశారు. ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు అదృశ్యుడైపోయాడు. మనిషి నేత్రాలకి ఏమొచ్చిందంటే, మానవ నేత్రాలకి గుడ్డితనం. మనిషి అపవిత్రుడయ్యాడు కాబట్టి పాపము పవిత్రుడైన దేవునికి, పాపి అయిన మానవుడికి మధ్య అడ్డుగోడగా వచ్చింది. అప్పటి నుంచి కూడా దేవుడు కనపడ్డ అదృశ్యుడైపోయాడు. అయితే ఎవరైతే పాప పరిహారం పొందుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మహిమదేహాన్ని ధరించి, యేసుప్రభు కూడా ఈ దేహంతో వచ్చాడు. మానవాడి పాప పరిహారం కొరకు సెలవులో గాయపరచబడ్డాడు, రక్తము కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి. యేసుప్రభు ఎవరు? అమాయకుడు, ఇన్నోసెంట్ కదా. అందుకనే యోధా ఇస్కరియోతు ఏమన్నాడండి? ఐ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్. ముందు తెలియలేదు, ఎప్పుడు తెలిసింది? క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది. ఆదామవ్వలు కూడా ముందు ఏం చేశారు? పాపం చేసేటప్పుడు ఎంతో ధైర్యంగా చేసేస్తారు. అయితే ఆ శిక్ష వచ్చిన తర్వాత భరించలేరు అన్నమాట. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము లేనివాడు కదా. అటువంటి యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు ఏమయ్యాడండి? సిలువ వేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు, చనిపోయినప్పుడు ఏ దేహంతో చనిపోయాడు? రక్త మాంసాలతో కూడిన దేహంతో చనిపోయాడు. మనల్ని కూడా విమోచించడానికి రక్త మాంసాల్లో పాలు భాగస్తులు అయ్యాడు. రక్తము చెందించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఏ దేహంతో లేచాడు? ఆ దేహం ఎప్పుడైనా చనిపోతుందా? అటువంటి దేహాన్ని నీకు నాకు ఇవ్వబోతుంది కదా. మహిమ దేహం, అక్షయమైన దేహం, వాడబారిన దేహం కదా, షుగర్ లేని దేహం, బీపీ లేని దేహం, ఆడా మగ భేదము లేని దేహం కదండి. ఆడా మగ భేదం లేదు, ఓకే. అక్కడ లింగ భేదం అనేది ఉండదు. సో దేవదూతలు మీరంతా ఎలా ఉంటారంటే, పరలోకానికి వెళ్ళిన వారు దేవదూతల వల్ల ఉంటారు. సో అలాగా పరలోకానికి మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభులో మన పాపం ఏమైందండి? పరిహారం. ఇప్పుడు ఆదాము ఎవరు ఏమనుకున్నాం మనం? ఆదాము ఎవరు? మట్టి కొండ. మనం ఎవరు అంటే మనం కూడా ఆదాముకు సంబంధించిన వాళ్ళమే కదా. అంటే ఆదాముని చేసినప్పుడే మనల్ని అందరినీ పెట్టాడు దాంట్లో. అందుకనే ఆదాం పాపం మన మీదకి ఎందుకు వచ్చిందంటే, నువ్వు కూడా దాంట్లో ఉన్నావు, దేంట్లో? ఆ కుండలో ఉన్నావు కదా. అందుకనే ఆదాం చేశాడు, నేను చేయలేదు కదా అంటే, నువ్వు చేయలేదు కానీ దేవుడు నేను దాంట్లో పెట్టాడు అప్పుడు, లేకపోతే నువ్వు ఇక్కడ పుట్టవు. అయితే ఆ పగిలిపోయిన తర్వాత ఇప్పుడు యెషయా 49 చదువుకున్నాం కదా. ఏముంది చూడకుండా చెప్పండి. పెంకుల్లో ఒక పెంక అయింది, తను సృజించిన వానితో వాదించే వానికి ఏ శ్రమది? నరకం. నరకంలో ఏముంటుందండి? అయ్యో అబ్బో లబ్బో దిబ్బో అట్లా ఉంటుంది. ఎందుకంటే మీకు నిద్ర రాకుండా చెప్తుంది. అమ్మో బాబో ఎంతకాలం? నిరంతరం.
ఊహించండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. సో ఇంకా చాలామంది ఎక్కువ పర్సెంటేజ్ ఏం చేస్తున్నారు, ఇంకా సృజించిన వానితో వాదిస్తున్నారు కదండి. క్రీస్తుని దేవుడు మనకు బయలుపరిచాడు, క్రీస్తుని రక్షించాడు. ఇప్పుడు క్రీస్తులో మనల్ని పాత్రగా చేస్తున్నాడు, పగిలిపోని పాత్రగా చేస్తున్నాడు, పరలోకానికి చేరే పాత్రగా చేస్తున్నాడు. ఓకేనా? అందుకనే యజమానుడు వాడుకొనుటకు పాత్ర. ఇప్పుడు మనల్ని అందరూ ఎవరు వాడుకోవాలి? మన యజమానుడు ఎవరు? మన రక్షణకర్త, మన యేసుక్రీస్తు ప్రభు కదండి. మనల్ని రక్షించి తన వలే ఉండాలని మనల్ని రక్షించుకున్నాం. యేసుక్రీస్తులో లేనప్పుడు ఎలాగున్నాం మనం? ఆదాము వలే ఉన్నాం. యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఎలాగున్నాం? క్రీస్తు వలే ఉండాలి. క్రీస్తులో లేనప్పుడు ఎలాగున్నాం? ఆదాము వలే ఉన్నాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలాగున్నాం? ఎంతమంది చేయొచ్చు చెప్పండి. క్రీస్తు వలే ఉన్నాను. ఇంకెవరు ఉన్నారండి? ఎంత పర్సెంటేజ్ ఉన్నాడు డేవిడ్? క్రీస్తు ఎంత పర్సెంటేజ్ ఉన్నాడు? 100% ఉన్నాడు. అబ్బా, సాటర్డే వస్తున్నావా? క్లీన్ చేస్తున్నావా? వర్క్ చేస్తున్నావా? మిగిలిన రోజులు వింటున్నావా? ప్రార్థనకు వస్తున్నావా? నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలండి? అపోస్తల బోధ మనకు బాధ అయిపోయింది. అది అపోస్తల బోధ, సహవాసము, ప్రార్థన ఎడతెక్కకుండా ఉంటున్నాము. మనకి ఇష్టమైతే వస్తాం, హాయిగా ఉంటుంది కదండి. లెక్కలేనితనం లేదా మనకి? అట్లా ఉండదు. ఆది సంఘంలో అట్లా చేశారు చాలామంది. ఇప్పుడు ఈ సంఘంలో కూడా, ఈ సంఘంలో కూడా చాలామంది ఉన్నారు కదా అట్లా కంటిన్యూ అయ్యేవాళ్ళు. వాళ్ళు వెలువెలు రాడిపోతారు. ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చిందా, లేకపోతే ఏదైనా అయ్యో మందిరానికి వెళ్ళకపోతే, కొంతమంది ఏం చేస్తారండి, ఇది మా సాగర్లాగా ఉంటుంది కదండి. ఆయనకి సబ్జెక్ట్ అర్థం కాదు, ఇప్పుడు వచ్చాడు సబ్జెక్ట్ అర్థం కాదు, అందుకని టైంకి రమ్మంది. అర్థమైనా పట్టించుకునేది లేదనుకోండి, మనం ఏం చేయలేము. కాబట్టి ఎవరమండి మనం? మంటికొండ పెంకుల్లో ఉన్న పెంకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్షించి తన రక్తంతో కడిగి తన ఆత్మతో ముద్రించి వాక్య సత్యాన్ని మనకు నేర్పిస్తూ సహవాసాన్ని ఇచ్చి ఏం చేశాడు? ఇలాగా చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు వలె ఉండాలా, ఆదాము వలె ఉండాలా? ఒకవేళ క్రీస్తులో లేకపోతే ఆదాములాగుండు, లేక క్రీస్తులో ఉన్నానంటే ఎలాగుండాలి? వాళ్ళు ఈ మాట చెప్పాలి. చూడండి, ఇప్పుడు చదవమ్మా 2 కొరింథీ 5:17. ఇప్పుడు చదువు. కాగా ఉన్న ఎడల ఇప్పుడు చూడండి, ఏం గతించినాయి చెప్పండి? పాతను. ఇప్పుడు మనం ఏమంటామంటే 2024 ఏమైపోతుంది? గతించి. కానీ మనలో ఉన్న పాతది ఈ గతించిపోతుందా? మనలో సంవత్సరాలు అయితే మారిపోతున్నాయి. సంవత్సరం ఇది పాతది అయిపోయింది, ఇప్పుడు 25 వస్తుంది, అది కూడా మనం బతుకుంటే పాతది అయిపోతుంది లాస్ట్ వరకు ఉంటే. అయితే మనము కొత్త వారం అవుతున్నామో లేదు. సంవత్సరాలు మారే కొలది మనం ఎట్లా ఉండాలండి? యేసుక్రీస్తు ప్రభు నూతన పురుషుడు, నవీన పురుషుడు. ఆదాము పాత పురుషుడు. ఆదాము యొక్క స్వభావం ఎంత పర్సెంటేజ్ మనలో ఉందో అదంతా పాతదే. ఇప్పుడు ఎవరైనాను క్రీస్తు యేసునందు ఉంటే, స్త్రీ కానీ పురుషులు కానీ, అంటే నమ్మి బాప్తిజం పొందిన వారు, సహవాసంలో కొనసాగుతున్నవారు కదా, వారు నూతన సృష్టి. పాతవి గతించను. ఎంతమంది చెప్పగలుగుతారో చెప్పండి? పాతవి గతించినాయి. ఏం గతించినాయి? పాత చూడండి, అర్థమైందండి. ఎక్కువ మనం దేనికి ఇస్తున్నాం? శరీర జీవితానికి, లోక జీవితానికి
తలూపటం కాదు, ఇస్తున్నాం, అంతేనా? సో ఇప్పుడు మనం ఏం కావాలి? ఈ సంవత్సరాలు మారిపోతున్నాయి, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. అయితే మనలో ఉన్న పాతది పోతుందా లేదనేది చూసుకోవాలి. ఓకేనా? చూడండి దయచేసి కీర్తన 102, కీర్తన 102, కీర్తన 102 3వ వచనం చదవండి. పొగ ఎగిరిపోనట్లుగా పొయ్యిలో అనేది కాలిపోయినట్లు ఇక్కడ మనకి ఈ సంవత్సరాలు ఇచ్చేది, ఈ దినాలు పొడిగించేది మన జీవితంలో. నేను ఎంత ప్రయాసపడతాను, అది ఆనందిస్తాను, అది అనుభవిస్తాను, దాన్ని అనుభవిస్తాను అని మన ఊహలు నెరవేర్చుకోవడానికి మనకు శక్తి ఉందా, మనకు అధికారం ఉందా? లేదు. ఒక వ్యక్తి ఏమనుకున్నాడండి, ఏమైంది? తను అనుకున్నది ఒక్కటైనా నెరవేరిందా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచు, అయిపోయింది ఆయన సంగతి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యక్తి కంటే ఏ విషయంలో డిఫరెంట్ చెప్పండి చూద్దాం. అంటే మనంటే అందరు చాలామంది ఉన్నారు, కొంతమంది లేదు, మనమైనా ఉన్నవారు కూడా మళ్ళీ ఏం కాకూడదు, ఇట్లా మారిపోకూడదు అన్నమాట కదా. ఏం చెప్పాను? ఆ వ్యక్తిలాగా, ఏ వ్యక్తిలాగా? సాగర్ విన్నాం. ఆ వ్యక్తి ఏమన్నాడు? తింటారు తాగా, నేను ఇది చేస్తా అది చేస్తానంటా, అది ఇది చేసుకో, కానీ నీలో ఉన్నది పాతది పోవట్లేదు, నీవు నూతన వ్యక్తి కావట్లేదు కదా, నూతన పరచబట్టలేదు. దినదినము మనం ఏం కావాలంట? ప్రతి దినము కూడా నూతనంగా మన జీవితంలో ఇస్తున్నాడు. నాట్ ఓన్లీ ఇయర్, ఎవ్రీ డే, ప్రతి క్షణం కూడా. అందుకనే భక్తుడు ఏమంటాడు? నేను నిన్నటి వాడినే, గతించిన, అది కాకుండా యోగ గ్రంథంలో ఉంటుంది. మనం ఎటువంటి వారం అంటే నిన్నటి వారం. గతించిన నేడు అది వేరు, అది కూడా ఉంటుంది. మనము నిన్నటి వారమే. అయితే నేడు ఉన్నామంటే అది దేవుడు ఏం చేశాడు? చాలామంది ఏంటంటే దైవికమైన విధానంలో జీవించరు కానీ, దేవుని కొరకు జీవించరు కానీ, ఉన్న సమయానంతా తమ శరీర జీవితానికే వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీకు వందనాలు ఉంటారు. సజీవ లెక్కలు ఉంచింది దేని కొరకండి? నూతన పరచబట్టానికి, క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోనికి మార్చబట్టానికి, క్రీస్తు యేసు యొక్క స్వభావంలోనికి మనం మార్చబట్టానికి, క్రీస్తు యేసుని సేవించటానికి కదా. అంతేనా? ఇప్పుడు చూడండి, ఆది సంఘం అంటే ఆది సంఘం గురించి బైబిల్లో రాస్తుంది. తర్వాత ఇప్పుడున్న సంఘాల గురించి ఎక్కడ రాయలేదు. అయితే మనం ఆది సంఘం యొక్క స్టాండర్డ్నే మనం తీసుకోవాలి. మరి ఆ సంఘంలో ఉన్నట్టు మనం అందరం ఉంటున్నామా లేదని చూడాలి. కొందరు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారా లేదనేది చూసుకోవాలి. ఈ భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? పొగ ఎగిరిపోనట్లుగా నా దినాలు ఏమవుతున్నాయంట? ఇప్పుడు చూడండి, 2024 నుండి 2025లోకి వచ్చాం. ఏమైంది చెప్పండి? వయసు పెరిగిపోయింది, ఆయుస్సు తరిగిపోయింది కదా. వయసు పెరిగిపోయింది, ఆయుష్ తరిగిపోయింది. ఇప్పుడు నాకు 70 years. చూసుకుంటే వెనక చూసుకుంటే అంతా ఏమీ లేదు. అర్థమవుతుందండి? మన బలహీనతలే కనపడతాయి కానీ ఇక ఏం కనపడదు అన్నమాట. ఓకే, అందుకని ఏంటంటే ఇప్పుడు ఇది కేవలం ఒప్పుకోలు కప్పుకోలు కాదు, కానీ ఒప్పుకొని పాత సంగతులన్నీ ఒప్పుకొని ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిష్ఠించుకోవాలి. కేవలం ఒప్పుకోలు ప్రార్థన అంటారు కానీ ఒప్పుకోలు ప్రార్థన కాదు. ఇంక ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకేం చేయాలి? ఉన్న ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో రీడెడికేషన్. వీ హ్యావ్ టు రీడెడికేట్ టు
ఎవరికి డెడికేట్ చేయాలి? ఓకే అండి. ఆదాము స్వభావం పూర్తిగా పోవాలి, క్రీస్తు స్వభావం పూర్తిగా రావాలి. అప్పుడే మనం నూతన పరచబడతాము, క్రీస్తు కొరకు జీవిస్తాము. క్రీస్తు కొరకు జీవిస్తే నా కొరకు ఎవరు జీవిస్తారు అంటే కదా. యేసు ప్రభు ఏమని చెప్పాడు? ఆయన కృప లేకపోతే నువ్వు ఉద్యోగం చేయలేవు, నీవు బ్రతకలేవు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు. ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ జీవితానికి ప్రథమ స్థానం ఇమ్మన్నాడా, భూ సంబంధమైన దానికి ఇమ్మన్నాడా? మరి నీవు నేను చింతించేది దేని కొరకు? చదవకపోతే నేను ఫెయిల్ అయిపోతాను. చదవాలి. ఏం చేయాలండి? దేవునికి ఇవ్వాల్సిన సమయం. కాబట్టి మనలో మార్పు అనేది, సో దేవునికి సమయం ఇచ్చే విషయంలో కానీ, సో అన్ని విషయాలు. ఇప్పుడు మన యాక్షన్స్ ఏమవుతాయంటే మన ఆత్మీయ స్థితిని చూపిస్తుంది అన్నమాట. ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. మన భక్తి విశ్వాసాలను ఎట్లా కనపరుస్తామంటే, ఇప్పుడు చూడండి, అబ్రహాం ఆత్మీయుడా కాడా? ఎలా తెలిసింది? ఆయన క్రియలను బట్టి, విశ్వాస సంబంధమైన క్రియలు చేశారు. మనం చేసే క్రియలన్నీ విశ్వాసానికి వేరుగా ఉంటాయి, పిలుపుకి వేరుగా ఉంటాయి, క్రీస్తుకి వేరుగా ఉంటాయి, లోకానికి దగ్గరగా ఉంటాయి, సాతానికి సమీపంగా ఉంటాయి. యోధా ఇస్కరియోతు ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఎందుకు సమీపంగా ఉన్నాడు? క్రీస్తుని సరిగా గ్రహించలేదు, ఆయన మాటలు వినలేదు. ఆయన దృష్టి అంతా కూడా ఎప్పుడు సంపాదన మీదే. మన దృష్టి ఎవరి మీద ఉంది? కాబట్టి ఇవన్నీ కూడా మనం నష్టపోకూడదు. మనల్ని నూతన సృష్టిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రాచీన సృష్టి ఆదాములో జరిగింది. ఆదాములో చచ్చిపోతాము, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించి క్రీస్తు యేసులోనికి మనం తీసుకొచ్చాడు. కాబట్టి క్రీస్తు వలె జీవించడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక మనం 3 పాటలు పాడుకున్నాం. ఏమర్థమైంది మీకు? కదా, లాస్ట్లో పాడిన పాట అది కూడా ఉంది కదా. ఒకటి పాపనని ఒప్పుకున్నాం, రెండోది సమకూర్చి మన పాడాం, మూడోది ఏం పాడాం? ప్రతిష్ఠ, నేను వెంబడించేదను. పాట పాడితే ఏం చేసినట్టు? కమిట్ అయినట్టు. చాలామంది కమిట్మెంటే రాంగ్ కదా, చాలా తప్పు. ప్రభువా నేను పాట పాడేస్తాం కానీ అట్లా చేస్తాం మనం. ఆ పాటను కూడా మనం పట్టించుకోవాలి. ఎస్, నేను ఇట్లా పాడాను కాబట్టి నేను తప్పకుండా ఇక్కడే క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేయాలి. చాలామంది విచ్చలవిడిగా ఉండటానికే కోరుకుంటారు అన్నమాట. అయితే చాలామంది అట్లా ఉండటానికి వీలు లేదు. అయితే ఇంతకీ చెప్పేది ఎందుకంటే, నా లాభం కొరక, మీ లాభం కొరక? ఎందుకంటే ఆత్మీయ నష్టాలు వేరుగా ఉంటాయి. అట్లా చేసి బాగుపడిన వారు ఎవరో చెప్పండి బైబిల్లో కదా. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని, అపవిత్ర స్వభావాన్ని, అవిధేయత స్వభావాన్ని వారు చూపించి బాగుపడిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ పొగ ఎగిరిపోనట్లుగా నేనేం చేస్తున్నాను? నా దినాలు ఎగిరిపోతున్నాయి. పొయ్యిలో పెట్టిన కట్టెలు ఏమవుతాయండి? కాలిపోతాయి కదా. మన దినాలు కూడా ఏమవుతున్నాయి? పొయ్యిలో పెట్టిన కట్టెలాగా ఈ లోకం అంతా. సో మనం పొయ్యిలో పెట్టిన కట్టెలాగా వేస్ట్ చేస్తున్నామా, లేకపోతే ఏంటది పొగ ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతున్నాయా, వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయా? అట్లా చూసుకోవాలి. అర్థమైంది? ఈ భక్తుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఓకేనా? చూడండి, ఇదే అధ్యాయం, ఇదే కీర్తన 25వ వచనం చదవండి. 24 చదవమ్మా. నేను ఇలాగ మనవి చేస్తుని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొరిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచిందువు.
అవి అన్ని వస్త్రములే పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీ వాటిని తీసివేయదు, అవి మార్చబడును. చూసారా, ఈ భూమి ఆకాశం ఏమవుతుందండి? ఒకడు అంగవస్త్రం తీసినట్టు ఏమవుతుంది? భూమి ఆకాశము గతించిపోతుంది. పంచభూతములు మిక్కుటమైన వెంట్రముతో, కానీ దేవుడు మన రక్షకుడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా. మనల్ని కూడా అట్లా చెయ్యాలని, తన వలే చేసుకోవాలని, తన స్వభావం తన స్వారూప్యంలోకి తీసుకురావాలని ఆయన ఇక్కడికి వచ్చి సిలువైపడి మనకు బయలుపరుచుకుంటే మనం ఎంత విలువ, మన జీవితానికి విలువ ఇస్తున్నాం మనం కదా. అట్లా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాయంట, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము. బ్రతకాలని అందరికీ ఆశ అన్నమాట. అందరికీ ఆశ లేదా? ఎవరికి ఆశ ఉండదు బతకడం అంటే కదా? అందరికీ ఆశ. కానీ మరి ఎవరి కొరకు బతకాలి? బతుకుతున్నామా కదా? దయచేసి తీర్మానం చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఏంటంటే అందరూ తప్పులు చేస్తాం. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి? మనం తీర్మానం చేయాలి. ఏమని చేయాలి? నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, పాత దాన్ని ఒప్పుకొని విడిచిపెడతాను, క్రీస్తు యేసును పూర్తిగా నాలో నింపుకుంటాను, ఆయన స్వభావంతో నింపబడతాను, ఆయన అడుగుజాడుల్లో నడుచుకుంటాను అని మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. లేకపోతే ఇప్పుడు సంవత్సరాలు మనవే కాదు, దినాలు మనవి కాదు. ఎందుకంటే సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఈరోజు కూడా ఒక సేవకురాలు ఇక 50 సంవత్సరాలు నాకు తెలుసు, ఆమె చనిపోయింది సడన్గా. ఈరోజు చూడండి ఎంత ఇబ్బందో. ఈరోజు చనిపోవడం అంటే అక్కడ పరిస్థితి డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ ఆమె భూస్థాపన చేయాలి రేపు ఎల్లుండి, ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి మనం అనిశ్చితమైన జీవితం కలిగి ఉన్నాం. క్రీస్తు యేసులో నిశ్చలమైన జీవితం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ నిశ్చలమైన జీవితంలో స్థిరంగా ఉండేది నేర్చుకోవాలి. ఏమైనా తొత్తరపాట్లు ఏమైనా ఉన్నాయి, వీటన్నిటిని మనం ఏం చేయాలి? సరిదిద్దుకుని ఒక క్రమశిక్షణతో కూడిన జీవితంలోనికి రావాలి. ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. సో దేవుడు ఊరికే ఎవరిని స్తుతించమని అడగట్లేదు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. దేవుని స్తుతించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అయితే ఎవరు స్తుతించాలి దేవుని అంటే, విమోచింపబడిన వారు మాత్రమే స్తుతించాలి కదా. విమోచన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆదామునందు మనం పాపులం కదా. ఇప్పుడు పాప జీవితం నుండి మనల్ని క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా క్రీస్తు యేసు రక్తం చేత విమోచించి దేవుని ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఆదామునందు మనకేముంది? పాపం ఉంది, మరణం ఉంది, శరీర మరణం ఉంది, ఆత్మ మరణం కూడా ఉంది. ఆత్మ మరణం అంటే ఆత్మ చావదు కానీ అగ్నిలో వేయబడుతుంది. అగ్ని ఆరదు, చావదు, అది నరకం. అదే యుగాలు కూడా దేవుని నుంచి వేరైపోతుంది. అయితే ఆ నరకం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన పాపం శిక్ష మరణాన్ని సిలువలో తానే భరించాడు, రక్తము కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. రక్తం ద్వారా ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ నిబంధన యొక్క సారాంశం ఏంటంటే, యేసు రక్తం ద్వారా చేసిన నూతన నిబంధన యొక్క సారాంశం ఏంటంటే మన పాపములు ఒప్పుకుంటే, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి మనల్ని ఏం చేస్తున్నాడు? మన పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నట్టు.
చూసారా? అది. సో కొత్త నిబంధన యొక్క సారాంశం అది. పాతవి గతించినంటే పాతది ఏం గతించింది? పాత నిబంధన గతించింది. పాతది గతించినంటే ఏం గతించింది? ఆదాములో వచ్చాం కదా, ఆదాము గతించాడు మన జీవితం నుంచి. ఎవరు వచ్చారు ఇప్పుడు మన జీవితంలోకి? క్రీస్తు వచ్చాడు. ఇంకేమొచ్చింది? నూతన నిబంధన వచ్చింది కదా. నూతన నిబంధన ఏంటి కదా? ఉచితంగా మనల్ని విమోచించడానికి క్రీస్తు తానే శిక్ష భరించాడు కదా. కాబట్టి ఇక క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదు, ఏ శిక్ష విధి లేదన్నమాట. అట్లా రక్షణ అంటే అది. కాబట్టి ప్రతి మానవుడు, ఆదాములో పుట్టిన ప్రతి మానవుడికి ఏముంది? శిక్ష ఉంది. ఏ శిక్ష అది? మానవులు శిక్షించే శిక్ష శరీరానికి విధిస్తారు. కొడితే 4 దెబ్బలు కొడతారు, లేకపోతే జైల్లో పెడతారు, లేకపోతే ఉరి తీస్తారు, మరణంతో అయిపోతుంది. అయితే ఆత్మశిక్ష అది నిరంతరం ఉంటుంది. అగ్ని ఆరదు, ఆత్మ చావు. అటువంటి నరక శిక్ష నుంచి క్రీస్తు యేసులో దేవుడు మనల్ని విమోచించాడు. విమోచించటానికి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. అయితే మనం విమోచింపబడాలంటే క్రీస్తు యేసును రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలి. నా పాపాల కొరకే చనిపోయి లేచినాడని నమ్మాలి. నమ్మిన తర్వాత మన పాపాలు క్షమించి మనల్ని విమోచించాడు. దేని నుంచి విడిపించాడు? నరక శిక్ష నుంచి విడిపించాడు. మనకి నూతన స్వభావం ఇచ్చాడు. నూతన సంవత్సరం కాదు, ముందేం కావాలి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మంచిదే హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఏముండాలి? మనకి నూతన స్వభావం ఉండాలి. రక్షణ ఆనందం, రక్షణ అనుభవం అనేది ఉండాలి. కాబట్టి కొత్త సంవత్సరంలోకి ప్రవేశపెట్టబడ్డాం. మనం లేచి నిలబడి ఒక చరణం పాడదాం, దేవుని స్తుతిస్తాం. 203వ పాట తర్వాత మిగిలిన ధ్యానించుకుని ఆరాధన చేద్దాం. 203వ పాట మొదటి చరణం పాడుకుందాం. 3, 5 చరణం ఒకటి అది ఆఫ్ చేయండి. 203 లేచి నిలబడి పాడము. 1, 3, 5.
మొదటి అధ్యాయము ధ్యానించుకుంటున్నాము మనం. కాబట్టి క్రీస్తు యేసు మనల్ని విమోచించినాడు, పాప శాపాల నుంచి విమోచించినాడు, నిత్య నరకం నుంచి ఆత్మని రక్షించాడు, దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకనే దేవుని ఏం చేయాలంటే మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును. ఎవరు స్తుతించాలి? విమోచింపబడిన వారు స్తుతించాలి. ఎక్కడుంది? కీర్తన 107 2వ వచనం చూడండి. కీర్తన యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకు. ఏ మాట? పై వచనం. దయాళుడు కదా. యెహోవా దయాళుడు. ఎందుకు దయాళుడు? మన పాపులైనప్పటికీ కూడా మనల్ని రక్షించాడు. రక్షించడానికి నోటి మాటతో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు తానే వచ్చి ప్రాణం పెట్టి రక్తము కార్చి విమోచించి రక్షించాడు కదా. ఆదాము ఎవరండి? కడపటి ఆదాము నూతన పురుషుడు. పాత ఆదాము ఎవరు? పాత పురుషుడు. పాత పురుషుడు ఏముంది మనకి? పాపము, శాపము, మరణము, నరకం ఉంది ఆత్మకి. నవీన పురుషుడు ఏముంది? పాపం పోయింది, నీతి, పరిశుద్ధత, విమోచన వచ్చింది, నిత్య జీవము వచ్చింది. నిత్య జీవం అనేది వచ్చింది. సో కాబట్టి దయాళుడు అంటే ఎవరండి? మనకు అర్హత లేదు, కానీ పాపులైన మనకి అర్హత లేదు దేవుడు దయ చూపించడానికి. అది ధర్మశాస్త్రం అయితే ఏం చేసేది? శిక్షించేది. పాపం వల్ల వచ్చే జీతము చంపాయి అంటున్నాను. అయితే ఇంకా మనం చావక ముందే మనం ఇంకను పాపుల మేండుగా క్రీస్తు యేసు వచ్చి తానే పాపరహితుడైనప్పటికీ మరణానికి యోగ్యుడు కానప్పటికీ తాను చనిపోయాడు. ఎవరి బదులుగా? మనకు బదులుగా చనిపోయాడు. విశ్వాసం ఇచ్చిన వారందరికీ, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారందరికీ, పాప క్షమాపణ పొందిన వారికి అందరికీ, నమ్మి బాప్తిజం పొందిన వారందరికీ ఏమొచ్చింది? రక్షణ. నమ్మి బాప్తిజం పొందిన తర్వాత వెళ్ళిపోతామా? ఏం చేయాలి? అపోస్తల బోధ, సహవాసం వచ్చి ఏం చేయాలంటే రక్షణ ఇచ్చిన దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు ఏం కావాలి? యేసు ప్రభు యొక్క తండ్రి క్రీస్తుని అంగీకరించిన వారందరికీ తండ్రి అవుతాడు కదా. ఈ భూలోకపు తండ్రి మనకు రక్షణ ఇవ్వలేడు, విమోచన ఇవ్వలేడు, కానీ పరలోకపు తండ్రి క్రీస్తు ద్వారా ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించిన వారంతా ఈ దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత అనుదినము కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేది నేర్చుకోవాలి. ఈ విధంగా ఎట్లా జరిగిందంట? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయేమయ్యాడు, అది విశేషం. యేసు ప్రభు యొక్క జన్మలో విశేషం ఉంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో విశేషం. అందరూ చనిపోతారు, సమాధి చేయబడతారు, అక్కడే ఉంటారా? లేచిపోతారా? కానీ యేసు ప్రభు ఏమయ్యాడు? అది దట్ ఈజ్ యూనిక్నెస్. యేసు ప్రభు యొక్క జననం ఎట్లా వచ్చింది? కన్యక గర్భవతి, అది విశేషం. ఇట్స్ యూనిక్నెస్ కదా. ఇది ఎట్లా సాధ్యం అంటే అది దేవుడు కాబట్టి. అది మనిషికి పుడితే ఒక పురుషుడు స్త్రీ పురుషులకు పుడితే ఎవరైనా మానవుడు. మనం ఎవరికి పుట్టాం? స్త్రీ. అందుకనే మనం మనుషులు, మనం పాపులు, మనకు రక్షణ కావాలి. మనల్ని రక్షించడానికి దేవుడే వచ్చాడు కాబట్టి ఎక్కడ పుట్టాడు? కన్యక. ఇది ఇక్కడ పెట్టండి. మొదటి ఆదాముకి తల్లి ఎవరండి? మొదటి ఆదాముకి తండ్రి ఎవరు? జ్ఞాన మరణం తీసుకుని తల్లి తండ్రి ఉన్నారు, అది యూనిక్ కదా. ఈవెన్ మొదటి ఆదాము భర్త కూడా ఏంటండి? సూపర్ న్యాచురల్, ప్రకృతి అతీతమైనది. అది దేవుడు చేసే కార్యం. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు దేంతో చేశాడు? నోటి మాటతో. నోటి మాటతో నువ్వు నేను చేయగలమా? కాబట్టి ఆయన నోటి మాటలు ఏముందండి? ప్రభావం ఉంది. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. ఏమీ లేకున్నా ఉన్నప్పుడే ఇంత మాస్ని తీసుకొచ్చాడు, ఇంత మెటీరియల్ని తీసుకొచ్చాడు. దీని అంతటిని కూడా ఏం చేస్తాడంటే మళ్ళీ
నోటి మాటతోనే గతించిపోవును కాకంటే ఏమవుతాయి? అయితే క్రీస్తు యేసునందున్న వారు నిత్యము నిలిచెదరు కదా. క్రీస్తు యేసులో లేనివారు భూమి మీద ఉండరు, తర్వాత పరలోకంలో ఉండరు. ఎక్కడుంటారు? నరకంలో. క్రీస్తు యేసుని అంగీకరించిన వారు భూమి మీద ఉంటారా? ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు రెండో రాకడలో ఎన్నేళ్ళు ఉంటాడు యేసు ప్రభు భూమి మీద? ఆయనతో పాటు ఎవరు ఉంటారు? మిగిలిన వాళ్ళంతా ఏమవుతారు? పాతాళంలోకి వెళ్తారు. నిలిచి ఉండేది ఎవరు చెప్పండి? క్రీస్తునందున్నవారు నిలిచి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వినండి. కాబట్టి ఇప్పుడు మనకి జీవపు నిరీక్షణ ఇచ్చినాడు. జీవపు నిరీక్షణ అంటే ఏంటి? జీవాలు రెండు, శరీర జీవితం ఒకటి, జీవం ఒకటి, ఆత్మ జీవము ఒకటి. ఈ శరీర జీవితం కొద్ది కాలం, క్రీస్తు యేసునందు పొందిన జీవితము నిత్య జీవితం. ఇప్పుడు ఆ జీవం గురించి మనకి నిరీక్షణ ఇచ్చాడు. యేసు ప్రభువుని అంగీకరిస్తే నిత్య జీవమును గురించి నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఎట్లా వచ్చింది ఆ నిరీక్షణ? నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది స్వాచ్ఛము మనకు కలిగినట్లు. తీసేది ఓకే, అది తీసేది బస్ అక్కడ పెట్టి, ఇంకా అవసరం లేదు, సైలెంట్ అయిపోతుంది అక్కడ పెట్టి. ప్రాణం పోతే కూడా అంతే, మంది కూడా సైలెంట్ పాట కూడా మాట్లాడమంటే కూడా మాట్లాడదు. ఇది అది అలాంటిది. కాబట్టి ఎటువంటి ఆత్మకి ఎటువంటి శ్వాసం ఇచ్చాడు? అక్షయమైనది, నిర్మలమైనది. ఇక్కడున్నవన్నీ డేవిడ్, ఇక్కడున్నవన్నీ క్షయమైన. దీనికి ఆపోజిట్ అన్న. ఇవన్నీ తాత్కాలిక. దాంట్లో శాశ్వతమైన వాటిలోకి మనం తీసుకొచ్చాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుని స్తుతించాలి. తండ్రి అయిన దేవుణ్ణి. యేసు ప్రభు తండ్రి ఎవరు? దేవుడు, సృష్టించిన సృష్టికర్త. మన తండ్రి ఎవరు? యేసు ప్రభు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు కదా. నిద్రపోతున్నారు అప్పుడు? నిద్ర వస్తుందా? మత్తుగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి ఎవరు? దేవుడు. మన తండ్రి ఎవరు? దేవుడు కదా. అర్థమైంది? యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా పరలోకపు దేవుడు ఏమయ్యాడు? మనకి తండ్రి అయ్యాడు. అటువంటి బంధం వచ్చింది. ఆ పరలోకపు తండ్రి క్రీస్తు ద్వారా ఇచ్చిన జన్మ ఎటువంటిది? శాశ్వతమైనది. తర్వాత ఇదేంటి? సూపర్ న్యాచురల్ అన్నమాట కదా. ఆత్మ జన్మ ఇది. ఇప్పుడు శరీర జన్మ న్యాచురల్గా వచ్చింది, న్యాచురల్ తల్లిదండ్రులతో వచ్చింది. ఇప్పుడు ఆత్మ జన్మ ఎట్లా వచ్చింది? సూపర్ న్యాచురల్. ఆశ్చర్యకరంగా జన్మించాం కదా మనం కదా. సడన్గా తప్పులు చేసేవారు, తర్వాత భక్తిహీనులైన వారందరూ కూడా ఏమైపోయారు? ఇప్పుడు సడన్గా ఇంత భక్తి ఎలాగ వచ్చేసింది? భక్తి చూసారా? యేసు ప్రభుని గ్రహించామంటే ఎట్లా వచ్చేసింది మనకి? ఎందుకంటే దేవుడు చేసిన, ఆత్మ ద్వారా చేసిన కార్యం. సో కాబట్టి అటువంటి కార్యం మనలో కూడా చేసాడు. కాబట్టి ఈ స్వాస్థ్యం ఎప్పుడంట? కడవరి కాలమందు, 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు ఏముంది? భద్రపరిచి. సో అందుకనే ఎవరు కూడా దొంగిలించలేరు. క్రీస్తు యేసులో నీకు నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, వెళ్తాం. లేకపోతే క్రీస్తు నందుండి చనిపోతాం. శరీరం చచ్చిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరలోకానికి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు 13వ వచనం చదవండి. కాబట్టి కనుక ఉన్నది ఇది సంగతి.
కాబట్టి ఇప్పుడు మనల్ని పిలిచిన వాడు ఎవరండి? ఇప్పుడు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అందరూ విన్నారా? ఏం చెప్పాను చెప్పండి. పోయిన సంవత్సరం అంతా ఎలా ప్రవర్తించాం? ఇప్పుడు ఎట్లా ప్రవర్తించాలి? అది వాక్యానికి విరోధంగా జీవించే జీవితం అంతా కూడా అజ్ఞానము కదా. అందుకనే ఇప్పుడు వాక్య ప్రకారం జీవించే జీవితం అంతా ఎటువంటిది? జ్ఞానయుక్తమైంది. కాబట్టి మనం జ్ఞానులమా అజ్ఞానులమా? జ్ఞానులు అంటే ఏం చేయాలి? పూర్వపు అజ్ఞాన దశను, అది పరిశుద్ధత అంటే. లేకపోతే క్రీస్తుని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి ఏదేదో చేసుకుంటూ దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, యేసు ప్రభువుకి ఏమొచ్చిందో తెలియజేయకుండా చాలామంది ఇప్పటికీ సిగ్గుపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఆరాధన చేయరు, ఇప్పటికీ స్తుతించరు కదండి. ఆసక్తి ఉండదు. మాకు టైం రండి, మేము కేవలం సండే ఆరాధన అయిపోతుంది కదా, మండే మీటింగ్లో కూడా ఆరాధన చేస్తాం. అర్థమైందండి? ఆరాధన ఎప్పుడైనా చేయొచ్చు. చురుకుదనం అనేది ఆఖరిగా ఏ మాట చదవండి, 18వ వచనం చదవండి. దేని చేత విమోచింపబడ్డాం? అమూల్యమైన యేసు రక్తం చేత. దేని కొరకు చెప్పండి? దేనికి? మీ వ్యర్థమైన వ్యర్థమైన ప్రవర్తనని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి యేసు ప్రభు తన నిష్కళంకమైన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. కాబట్టి మనకిచ్చిన రక్షణ దేని కొరకు చెప్పండి? విమోచన దేని కొరకు చెప్పండి? తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు మన జీవితంలో మరో సంవత్సరాన్ని పొడిగించాడు కదా. ఇప్పుడు మొదటి గడియల్లో ఉన్నాం. ఇప్పుడు ఎంత ఇది? 24 25? 25. అందరూ వెలుగుగా ఉన్నారా? 25లో ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆరాధన చేద్దామా? మరి అదే ఆరాధనలోకి వెళ్దాం కొంత సమయం. తర్వాత మీకు టీ ఉంటుంది. 15 నిమిషాలు ఆరాధన చేసిన తర్వాత 12:30కి టీ ఉంటుంది. స్నాక్స్ కూడా ఉంటాయి. గుర్తు చేయండి దయచేసి. దయచేసి ఆ 202వ పాట మొదటి చరణం పాడుకుందాం. మొదటి చరణం 5వ చరణం పాడుకుందాం. నాటి కాలము
మొదటి వచనము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని వాగ్దానం. నూతనంగా చేయగలిగింది కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. యేసు ప్రభు రాకముందు ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాతది. ఉదాహరణకు ఆదాము ఎవరండి? పాత ఆదాము. తర్వాత ఆదాము ద్వారా మనకి ప్రాచీన స్వభావము వచ్చింది. తర్వాత ధర్మశాస్త్రము, అది పాతదా కొత్తదా? పాతది. ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చింది? శిక్ష వచ్చింది కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చింది? నూతన నిబంధన వచ్చింది. తర్వాత ఆదాములో పాత జీవితం ఉంది, యేసుక్రీస్తు ప్రభులో కొత్త జీవితం ఉంది. ఆదాములో ఉన్న జీవితం తాత్కాలికమైంది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరమే. యేసు ప్రభులో మాయమే కాదు కదా, మనం మాయమైపోవాలన్నా అయిపోదన్నమాట. తరగని జీవితం, అనంతమైన జీవితాన్ని క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఇది కాబట్టి అంత మాత్రమే కాకుండా నూతన స్వభావం మనకి ఇచ్చాడు కదా. నూతన స్వభావం అంటే అర్థం ఏంటి? మాటలు. ఇప్పుడు అంతకుముందు ఏం మాటలు మాట్లాడేవాళ్ళం? పాత మాటలు. ఇప్పుడేం మాటలు మాట్లాడుతున్నాం? వారు కొత్త భాష మాట్లాడు. కొత్త భాష అంటే అర్థం ఏంటి? బూతులు, అపవిత్రమైన మాటలు, ఇంకా చెప్పు సుజాత, ఇంకే ప్రబలిక, అబద్ధాలు, ఇంకేంటి మోసాలు, మీసాలు కదా. ఏం చేశాడు యాకోబు? ఏం చేశాడు? యాకోబు ఏమయ్యాడు చెప్పండి? నూతన పరచబడ్డాడు. ఎప్పుడు నూతన పరచబడ్డాడు? తుంటి ఇరగొట్టిన తర్వాత. అప్పటి వరకు వేషాలు వేస్తూనే ఉన్నాడు కదండి. మనం కూడా ఏం కావాలి ఇప్పుడు? యాకోబు దేవుని బిడ్డలు అని పేరు పెట్టబడినప్పటికీ కూడా యాకోబులా కొన్ని వేషాలు ఉంటానే ఉంటాయి. ఆ వేషాలన్నింటినీ మనల్ని నూతన పరచాలంటే ఏం చేయాలి? తుంటి ఎరగొట్టమంటావా? తుంటి ఎరగొట్టాలి. లేకపోతే ఏం చేయాలి? మనంతటి మనమే తుంటి ఎరగిన యేసు ప్రభు తను తాను విరగొట్టుకున్నాడు మనకు. ఎంత మంచివాడు కదా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే విన్న వెంటనే కదా, మనుషులు మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలుగా సున్నితమైన మనసు కలిగి స్పందించి, వాక్యానికి స్పందించి సరి చేసుకోవాలి కదా. తగిన శక్తి అంతా కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. అందుకని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అది ఆత్మని దుఃఖపెట్టామనుకోండి, ఆత్మని వ్యతిరేకించామనుకోండి, పరిశుద్ధాత్మని, మనకి శక్తి సరిపోదన్నమాట. కాబట్టి ఆఖరిగా ఈ మాట చూడండి ఈ రోజుకి. తర్వాత దీన్ని ధ్యానించుకోవచ్చు మనం. తర్వాత సంవత్సరం అంతా టైం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు. చూశారండి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని పిల్లలం అయ్యాం. తర్వాత ఏం చేయకూడదంటే మనం పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. ఎప్పటి వరకు అండి? విమోచన దినం వరకు. అంటే ఈ శరీరం పోయే వరకు, ఆత్మ పరలోకానికి చేరే వరకు. విమోచన 2 రకాలు. బతికుండగా మనం ఇంకా సజీవులుగా, విశ్వాసులు అయిన మనం సజీవులుగా ఉంటే, ఇప్పుడు ఈ క్షణంలో యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఈ శరీరం ఏమవుతుంది? మార్పు చెంది మహిమ దేహంతో ప్రభు దగ్గర, అది విమోచన. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. రెండోది, ఒకవేళ ప్రభు రాకుండానే శరీరం చచ్చిపోయింది అనుకోండి, ఆత్మ ఏమవుతుంది? ప్రభు దగ్గరికి వెళ్ళి రెండోసారి వచ్చినప్పుడు వెంట పెట్టుకుని వస్తాడు ఆత్మని. మృతుల్లో నుండి ఏమవుతుంది? లేపబడుతుంది. తిరిగి పునరుద్ధానం అవుతాం. పునరుద్ధానం దేని కొరకండి?
ఆ మహిమ దేహాన్ని, అక్షయమైన వాడబారిన నిర్మలమైన దేహాన్ని ధరించడానికి అది ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి నిరీక్షణ క్రీస్తు యేసులో దేవుడు మనకి ఇచ్చాడు. కనుక సో యేసుక్రీస్తు ప్రభులో మనకేమొచ్చింది చెప్పండి? ఇప్పుడు నూతన స్వభావం వచ్చింది. స్వభావం ఉందా? మరి ఏం చేయాలి? మారాలి. ఇప్పుడు చూడండి, విమోచన దినం వరకు విమోచన దినం వరకు మనం ఏమయ్యాం? ముద్రింపడ్డాం. కాబట్టి ఆ కింద వచనం చదవండి ఇప్పుడు. అమ్మా ఫస్ట్ ఏముంది? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ విసర్జించుడి. విసర్జించుడు అంటే ఎందుకు వచ్చింది? చంపుడి అని ఎందుకు లేదు? ఈవినింగ్ వరకు బాగుంటాయి, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. భర్త ఏదో అంటాడు, భార్య ఏదో అంటుంది, పిల్లలు ఏదో అంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్తే ఏదో అంటారు, మందిరానికి వస్తే సేవకుడు ఏదో అంటాడు. ఎక్కడ చూసినా ఏముందండి? కాబట్టి మనం ఊరుకుంటాం. ఏం చేస్తాం? ఫస్ట్ ఏముంటుందంటే ద్వేషము. తర్వాత ద్వేషం ఉంటే ఏమవుతుంది? కోపం. ద్వేషించే వారి మీద ఏముంటుంది? మనకి కోపం ఉంటుంది. కోపం ముదిరితే ఏమవుతుంది? క్రోధం. తర్వాత క్రోధం అయితే ఏం చేస్తుంది? గుమ్మడికాయ పగిలిపోతుంది. అర్థమైంది? కోపం పట్టు కానీ కరెక్ట్ ఇతరుల్ని కరెక్ట్ చేయడానికి కొద్దిగా హెచ్చరించవచ్చు కదా, అంతేగాని పాపం చేయకూడదు. మోషే కూడా ఏం చేశాడు కదా? కోపం పడి పాపం చేశాడు. ద్రోహులారా అని ఆ క్రీస్తు అనే బండను ఏం చేశాడండి? మాట్లాడమంటే కొట్టేశాడు. మొదటిసారి ఒకసారి కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. అది యేసుప్రభు గుర్తుగా ఉంది. యేసుప్రభు ఒకసారి సిలువ వేయబడ్డాడు, తద్వారా మనకి రక్తం వచ్చింది, పరిశుద్ధాత్మ కూడా వచ్చింది. రక్తం ద్వారా శుద్ధి వచ్చింది. తర్వాత శుద్ధి చేయబడిన మనకి పరిశుద్ధాత్మ వరంగా ఇచ్చాడు. అది అయిపోయింది. రెండోసారి నీళ్ళు కావాలంటే మాట్లాడవయ్యా అంటే ఏం చేసి కొట్టేశాడు. ఇప్పుడు ఒకసారి మన కొరకు యేసుప్రభు కొట్టబడ్డాడు, తర్వాత మనల్ని రక్షించాడు, పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చాడు. రెండోసారి ఏం చేయాలి? మనం మాట్లాడాలి. మళ్ళీ పదే యేసుప్రభు కొట్టకూడదు అన్నమాట. కాబట్టి అట్లా కొట్టారు. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా కోపం వచ్చింది. ఎక్కడొచ్చిందండి? యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. అయితే వాళ్ళందరినీ కొట్టేశాడా? భయపెట్టి వాళ్ళందరినీ ఏం చేశాడండి? చెదరగొట్టాడు. అదే పాపం చేశాడు. అయితే మనకు వచ్చిందనుకో కోపం, ఏం చేస్తాం? పాపం చేస్తే ఏమవుతుంది? నేనేమో నిన్ను కొట్టాను, నన్ను ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. మోషే ఎవరిని తిట్టాడు? ఆయన పని ఏమైంది? బాబా అయిపోయింది, యాత్ర అయిపోయింది, ముగించు, ఆ పిస్కా కొండ ఎక్కువ, అక్కడ లాస్ట్ అని చెప్పాడు. ఆఖరి శ్వాస తుది శ్వాస విడిచాడా లేదా? సాగర్ అట్లా అనమాట. ఓకే అండి. అందుకనే ఏముంది? ద్వేషం దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకనే ఎవరిని కూడా మనం ఏం పెట్టుకోకూడదు? ద్వేషం ఉంటే ఈ బలలో పాల్గొంది. ద్వేషం ఉంటే సమాధానం అనేది ఎవరు పెట్టుకున్నారు? ద్వేషం ఏసావు పెట్టుకున్నారు, కయ్యాను పెట్టుకున్నాడు, యోసేపు అన్నలు పెట్టుకున్నారు. సరే, కానీ యోసేపు పెట్టుకున్నాడా? యేసుప్రభుని అందరూ ద్వేషించారు. యేసుప్రభు ఎవరిని ద్వేషించాడా? కదా. మనల్ని ఎవరైనా ద్వేషించారనుకో మనం ఏం చేయాలి? ఏం మాట్లాడరా? ఏం శ్రేణి ఉంటావా? తిట్టవా? బీపీ రాదా? మన చూశాను ఒకరోజు. సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుందండి?
అర్థం చేసుకోకపోతే అర్థం ఏదో అనుకుంటాం అట్లా. కాబట్టి బీపీ వచ్చేస్తుంది. మనకేమన్నా నష్టం జరుగుతుందా అన్నప్పుడు, ఓ వ్యక్తి మీద అనుమానం వచ్చినప్పుడు అట్లా. అందుకని నేను వేరే అట్లా అన్నెసరీగా ఇన్వాల్వ్ కాదు. ఓకేనండి. మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. శాటన్ క్రియేట్ చేస్తాడు సైతాన్. మనం ఒకటంటే వెళ్ళామంటే వాడు పుల్లమ్మంటారు, నువ్వు అట్లాగే అన్నావు అంటారు, అట్లా వస్తాయి. కాబట్టి ద్వేషము, తర్వాత ఏముంది కోపం. కోపం వచ్చి తర్వాత ఏమవుతుంది క్రోధం. క్రోధం అంటే ఇంకా కొట్టుకోవడం, తర్వాత అల్లరి, తర్వాత దూషణ. అల్లరి అంటే ఏంటి? ఏమో ఇప్పుడు ఇక్కడ మీటింగ్, ఇక్కడ ఆరాధన చేస్తారు, బయటికి వెళ్ళి ఫైటింగ్. చర్చెస్లో జరుగుతాయండి. ఇక్కడ ఆరాధన చేస్తారు, ఆ బయటికి వెళ్ళి ఇద్దరి మీద ద్వేషం ఉంటుంది, ఇద్దరు ద్వేషం ఉంటుంది. అక్కడికి పోయి ఇక్కడ బయటికి వెళ్ళి కొట్టుకుంటారు. లేదు, ఈ రోజుల్లో ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. అడ్వాంటేజ్ కాదు, అడ్వాన్స్ అయిపోయింది. ఏంటి లోపలే. ఎప్పుడండి? ఇప్పుడు వరకు సమాధాన వాక్యము అయిపోయిన వెంటనే అంటే అట్లా. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. శాలేం ఓకే. ఏం నేర్చుకున్నాం మనం? సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకి ఏ సంవత్సరం ఇచ్చాడు? నూతన సంవత్సరాలు మారుతున్నాయి, కానీ ఎవరు మారాలి? సంవత్సరం తిడుతుంది, లేకపోతే నేను మారాను, మీరు ఎక్కడైనా మారుతున్నారా కదా. యేసు ప్రభు మనం అప్పు చెప్పుకుంటే మనల్ని ఏం చేస్తాడండి? ఇప్పుడు చూడండి, భక్తులు అందరూ మారారా లేదా? ఏబేలు మారాడు, ఇంకెవరు మారారు? అందరూ. యాకోబు మారాడు, అబ్రహాం మారాడు, హానోకు మారాడు, నోవహు మారాడు. లోకంలో ఉన్నవారు మారారా? దేవుడు చెప్తే కూడా ఎవరు మారలేదు కదా. ఇంకెవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మారారా? కాబట్టి మొదటి వచనం యొక్క అర్థం ఏంటండి? సమస్తాన్ని. అంత మాత్రమే కాకుండా ఇది పాత భూమి కదా, ఈ పాత భూమి ఆకాశాన్ని కూడా ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా ఇది దాని కొరకు అన్నమాట. మనల్ని పూర్తిగా 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత భూమి మీద యేసు ప్రభు ఈ భూమి ఆకాశం గతించబోతుంది, నూతన భూమి నూతన ఆకాశము ఈ స్థలంలోకి దిగి వస్తుంది. అక్కడ యేసు ప్రభు మనం కాపురం చేస్తాం, యుగ యుగాలు ఏం చేస్తామండి అక్కడ. ఇది ప్రవచనము, ఇది జరుగుతుంది. ఓకే. 1000 ఏళ్ళ తర్వాత తప్పకుండా యేసు ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత మధ్యాకాశంలో మొదట ఎత్తబడతాము. తర్వాత భూమి మీద ఉన్న అవిశ్వాసులందరికీ మహాశ్రమలు కలుగుతాయి. తర్వాత యేసు ప్రభు 7 ఏళ్ళ మధ్యాకాశంలో మనకి బహుమానాలు ఇవ్వటం అయిపోయిన తర్వాత భూమి మీదకి దిగొచ్చి యెరూషలేము దగ్గర మనల్ని దిగొచ్చి 1000 ఏళ్ళ పరిపాలన ఇక్కడ చేస్తాడు. అయిన తర్వాత భూమి ఆకాశం గతించిపోతుంది కదా. అంటే సాతాన్ని నరకంలో వేస్తాడు, పాతాళంలో ఉన్న ఆత్మలన్నింటినీ ఎక్కడేస్తాడు? నరకంలో వేస్తాడు. సదాకాలము ప్రభుతో పాటు. దాని పేరు నూతన యెరూషలేము, దేవుని పట్టణము, సియోను పర్వతము అని హెబ్రీ 12:22 ఉంటుంది. తర్వాత చూసుకోండి, అంతకుముందు చూసాం. కాబట్టి ఈ మాటతో మనం ముగించుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది దేని కొరకు చెప్పండి? సమస్తాన్ని, భూమి ఆకాశాన్ని మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా, లోకంలో ఉన్న పాపులందరినీ ఏం చేయడానికి వచ్చాడు? సతీష్, ఎంతవరకు నూతన పరచబడ్డామో చూసుకోండి. సంవత్సరాలు మారిపోతున్నాయి, 25 వచ్చేస్తున్నాయి. యేసు ప్రభు ఇంకా ఆలస్యం చేస్తే ఎంతవరకు మనం నూతన పరచబడ్డాం, లేకపోతే మొదట్లో నూతన పరచబడ్డాం మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నామా అనేది చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.